ఫిలిప్పీన్స్ లో టైఫూన్ తుఫాన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కార్లు, బస్సులు, ఈ విధంగా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా విసిరేసినట్టుగా తయారైంది. సో వాయుసేన హెలికాప్టర్ కు కూడా పెను ప్రమాదం అయితే తప్పింది అని చెబుతున్నారు. 5 సిబ్బంది కూడా మృతి చెందారు. పెను ప్రళయాన్ని సృష్టిస్తోంది టైఫూన్ తుఫాన్. ఫిలిప్పీన్స్ లో టైఫూన్ పెను విధ్వంసం అయితే సృష్టించింది. 100 మందికి పైగా మృతి చెందారు. ఈ తుఫాన్లో చాలా మంది జనం కూడా మిస్ అయ్యారు. నామరూపాలు లేకుండా గ్రామాలన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. అలాగే కార్లు, మనుషులు కూడా ఎవరు కూడా కనిపించట్లేదు. వేలాది ఇళ్లు మొత్తం కూడా జల సమాధి అయ్యాయి. హృదయ విదారకంగా ఉన్నాయి దృశ్యాలు చూస్తుంటే. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ లో ఇది 20వ తుఫాన్ అని చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనేందుకు వెళ్తున్న వాయుసేన హెలికాప్టర్ కు కూడా ప్రమాదం జరిగింది. అందులోని 5 సిబ్బంది మృతి చెందారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. 100 మందికి పైగా ప్రజలంతా కూడా ఈ టైఫూన్ తుఫాన్ ధాటికి మృతి చెందారు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన తుఫాన్లలో ఇది 20వ తుఫాన్ అని చెబుతున్నారు. అంటే ఒకటే సంవత్సరంలో, అంటే ఈ ఏడాదిలో ఇది 20వ తుఫాన్ అని చెబుతున్నారు. అంటే ఇంతకు ముందు 19 తుఫాన్లు కూడా ఈ ఫిలిప్పీన్స్ ను చేరాయి. చాలా మంది కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ 20వ తుఫాన్లో కూడా ఈ టైఫూన్ తుఫాను ధాటి ఏ విధంగా ఉంది, దాని ఉధృతి ఏ విధంగా ఉందో మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఆ ఉధృతికి, ఆ టైఫూన్ తుఫాన్కి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. సముద్ర మట్టంకి సంబంధించి ఏదైతే వరద నీరు ఉందో ఆ నీరంతా కూడా, ఆ నీళ్ళల్లోనే కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఈ తుఫాను మొత్తం ఆ విధ్వంసం సృష్టించింది. ఆ విధ్వంసంలో చాలా మంది ఇల్లులన్నీ కూడా నీటిమయమైపోయాయి. అటు రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ వాటర్ ప్రవాహం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఆ ప్రవాహంలో వాహనాలన్నీ కూడా కొట్టుకుపోతున్న సందర్భాలు నెలకొన్నాయి. సో ఒక్కసారి అసలు ఏ విధంగా జరిగింది, చాలా మంది ఇల్లు పైనుంచి కూడా చూస్తున్నారు. కిందికి దిగలేని సిచ్యువేషన్. అక్కడ 100 మందికి పైగా ప్రజలంతా కూడా మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అయితే అసలు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అనే కోణంలో కూడా వెతుకులాట ప్రయత్నించారు. కానీ ఎక్కడా కూడా వారి ఆచూకీ అయితే లభించట్లేదు. చాలా ఇల్లులన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఒక్కసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారి ఇల్లులన్నీ కూడా అసలు మొత్తం ఏ విధమైన విధ్వంసాన్ని సృష్టించిందో, టైఫూన్ అనే తుఫాన్ అనేది ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో మనం చూడొచ్చు. ఒక్కసారిగా అసలు ఎలా జరిగింది ఏంటి ఒకసారి మనం ఆ స్పాట్లో ఒకసారి విజువల్స్ చూద్దాం. Pinanay tao soda na ka na matrap diya tutulo ako anay truck na nagpunot kat liluan please God tabang daw Bakaluoy ba nang ban? Uy. Need rescue please. If na mo'y makontak na rescue please. Touch. Natuma na sa balay guys. Whatever na. Yung saan man natupuan rescue tao nila. Uy, di pa hunong bayaan ko nun. so kaya siya like first time ni nangyari first time ni na itabao Abang taon. Tapos kamoy. Oh, ka-wipe out yung tawon sila oh. Kaning mga balaya. Sus, bayita. Grabe eh. Alas 4 pa daw sa kadlawon ang tubig na daw diri dapita kanang nga ha. Kanang nay akasya da. Sa balay guys. Whatever na mo rescue, bakayan, Gulalul Rio 1, place lang. lagi na makatabang na mo dari oy ala ka da ఫిలిప్పీన్స్ లో టైఫూన్ తుఫాను ఏ విధంగా
తన భీభత్సాన్ని ఏ విధంగా ఫిలిప్పీన్స్ పైన విరుచుకుపడిందో ఆ దృశ్యాలు మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ సునామీ ధాటికి, ఈ తుఫాన్ ధాటికి చాలా మంది ప్రజలంతా కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అటు ఈ వరద ధాటికి చాలా కార్లు, అదేవిధంగా వారి వారి వాహనాలను కూడా చాలా మంది కోల్పోయారు. ఎంతో మంది వారి ఇళ్లను కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. నీట మునిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని గ్రామాలైతే నామరూపాలు లేకుండా కూడా కొట్టుకుపోయాయి. మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు అసలు ఏ విధంగా ఉంది. అటు కాల్మేఘి తుఫాను ఫిలిప్పీన్స్ అయితే అతలాకుతలం చేస్తోంది. అటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. అలాగే కొండ చర్యలు కూడా విరిగి పడటం వల్ల సుమారు 30కి పైగా ప్రజలంతా కూడా తమ ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారం అయితే 66 మంది చనిపోయారని చెబుతున్నారు. కానీ అంతకు మించి మృత్యు సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది చెబుతున్నారు. చాలా మంది ఇల్లు కూడా మునగటంతో రూఫ్ టాప్స్ పై తలదాచుకున్నారని కూడా కొంతమంది అధికారులు అయితే వివరిస్తున్నారు. వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఆ విజువల్స్ లో మీరు చూడొచ్చు ఎంతటి భీభత్సాన్ని ఈ టైఫూన్ తుఫాను సృష్టించిందో మనకు కళ్ళకు కట్టినట్టుగా ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. రైట్ సైడ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆకస్మిక వరదలు పోటెత్తడంతో వెహికల్స్ అన్నీ కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎవరింటి ముందు పార్క్ చేసుకున్న కారు వారింటి ముందు నుంచి ఆ వాటర్లో అలా గాల్లో అటు వాటర్లో తేలుతూ కూడా కనిపించకుండా కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది అయితే మిస్ అయిపోయారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి వరకు వెళ్ళారు అనే ఆచూకీ కూడా కనుగొనడం చాలా కష్టతరంగా మారిపోయింది. అటువంటి టైఫూన్ సునామీ బారిన పడిన ఫిలిప్పీన్స్ ప్రజలను కాపాడటానికి సైనిక విమానాలు అక్కడికి ఆర్మీ హెలికాప్టర్స్ కూడా అక్కడికి చేరుకునే టైంలో అటు ఆ విమానంలో కూడా ఈ టైఫూన్ ధాటికి అందులో ఉన్న 5 సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రాణాలు కోల్పోయారని సమాచారం అయితే అందుతోంది. చాలా మంది 100కు పైగా మృతి చెందారని ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం అయితే 100 మందికి పైగా అయితే చనిపోయిన ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫిలిప్పీన్స్లో ఈ టైఫూన్ అయితే పెను విధ్వంసం సృష్టించింది. చాలా మంది జనం కూడా మిస్ అయిపోయారు. నామరూపాలు లేకుండా కూడా గ్రామాలు ఉన్న పరిస్థితి నెలకొంది. అంటే ఆ గ్రామాలలోకి ఆకస్మికంగా వరదలంతా కూడా ఒక్కసారిగా పోటెత్తడంతో ఎవరు ఎటువైపు వెళ్ళలేక ఎక్కడ తలదాచుకోలేక ఆ నీళ్ళలోనే కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది అయితే అసలు ఎక్కడికి వెళ్ళారు, అసలు వాళ్ళు బ్రతికున్నారా లేదా అనే ఆచూకీ కూడా లభించకుండా చాలా మంది వాటర్లో గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఫ్లో కూడా మనం చూడొచ్చు. విపరీతమైన ఫ్లో, చాలా స్పీడ్తో ఆ ప్రవాహం అయితే కొనసాగుతోంది. అందులో వెహికల్స్, మనుషులు ప్రతి ఒక్కరు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో సామాను కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇళ్లలోకి వరద చేరడంతో కొన్ని గ్రామాలైతే వరద దాటికి మొత్తం నీట మునిగిపోయి అసలు నామరూపాలు లేకుండా కూడా కొట్టుకుపోయాయి. కొంతమంది మీరు ఒక వ్యక్తి కూడా అక్కడ నించొని చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. అంటే ఏం చేయలేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ వాటర్లో నుంచి బయటకు వచ్చి అక్కడ పైన ఉన్న రూఫ్ టాప్ పైన నించొని ఒక ఆధారం ఏదో స్తంభాన్ని పట్టుకున్న అతను నించున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంతటి హృదయ విదారకంగా ఉన్నాయి అక్కడ దృశ్యాలన్నీ కూడా. అంటే వారు ఏర్పాటు చేసుకున్న ఇళ్ల పైనకి ఎక్కి వారి యొక్క ప్రాణాలనైతే కాపాడుకుంటున్నారు. ఒక లేక్ లాగా మనకు కనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే. చాలా మంది జనం కూడా మిస్ అయిపోయారు. ఈ విధంగా అంటే ఫిలిప్పీన్స్లో ప్రతిసారి ఈ విధంగానే తుఫాన్ల ధాటికి అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది 20వ తుఫాన్ అని చెబుతున్నారు. ఇంతకుముందు 19 తుఫాన్లు ఫిలిప్పీన్స్ను తాకాయి. అప్పుడు కూడా చాలా మంది ఈ వరదల ధాటికి ఎంతో బాధపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది, అటు ప్రాణ నష్టం సంభవించింది. ఈసారి ఇప్పుడు కూడా 20వ తుఫాను ఈ టైఫూన్ తుఫాన్ అని చెబుతున్నారు. ఈ టైఫూన్ తుఫాన్ కూడా ఎంతో విపరీతమైన భారీ నష్టాన్ని మిగిల్చింది. అటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ టైఫూన్ తుఫాన్లో కొండ చర్యలు విరిగి పడటము, అదేవిధంగా ఆకస్మిక వరదలు పోటెత్తడంతో పలు గ్రామాలన్నీ కూడా నీట మునిగై గల్లంతైన పరిస్థితి ఉంది. చాలా మంది ప్రజలు కూడా గల్లంతయ్యారు. వారి యొక్క బంధువులు కానీ వారి యొక్క బంధువులు, స్నేహితులు ఎవరు కూడా కనిపించని పరిస్థితి. ఎవరు ఎక్కడున్నారో తెలియదు, కమ్యూనికేషన్ లేదు, పవర్ లేదు. సో ఈ విపరీతమైన గాలులు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా కనుగొనడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు వాళ్ళ ఇల్లులు కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది, కార్లతో సహా.
ఎంతగా అక్కడ ఆకస్మిక వరదలు ఏ విధంగా చేరుకున్నాయి, ఆ వరదలన్నీ కూడా ఇల్లులను చుట్టుముట్టడము, కార్లను చుట్టుముట్టి వాటితో పాటు ఆ ప్రవాహంతో పాటు ఆ కార్లు కొట్టుకుపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఇళ్లలోకి మొత్తం వాటర్ చేరడము, ఇల్లు మునిగిపోవడము, ఇళ్ల పైన అంటే రూఫ్ టాప్లు ఏవైతే ఉంటాయో ఆ టాప్స్ పైకి ఎక్కి చాలా మంది తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఉండడము, మరికొంతమంది ఆ ఫ్లో నుంచి బయటకు రాలేక ఎంతో ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఈ విధంగా ఉన్నాయి అంటే కనిపించని దృశ్యాలు ఏ విధంగా ఉంటాయి. సో దానికి సంబంధించి చాలా మంది ఎంతో హృదయ విదారకంగా ఈ యొక్క దృశ్యాలను చూసిన వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఆ తుఫాను ధాటి ఏ విధంగా ఉంది, అసలు ఫిలిప్పీన్స్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో ఒకసారి చూద్దాం. Unsa to nakuha ni Joseph? Wala, uy, ang sa appliance ni Hazel. Katong, ang grocery, dong, sa grocery na, dong? Dong, sa grocery na, dong? Mantika. Wala. Then, onya. Oh, dagang kayo mga nakuha, oh. Ala, ang rep. Sus, baita. Grabe eh. Awa ninyo guys oh. So tanawa gikan. Saan man nato po ang rescue tao nila? Uy, di pa hunong ba yung kanon? ఇక ఫిలిప్పీన్స్ ను ఈ టైఫూన్ తుఫాన్ అయితే హడలెత్తిస్తోంది. ఇది సెబు, ఈస్టర్న్ సమర్, గుయిమరస్, బోహోల్, పలవన్ ప్రావిన్సులపై అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అధికారులు అయితే చెబుతున్నారు. సెబు ప్రావిన్స్లో అయితే అత్యధికంగా మరణాలు సంభవించాయంటున్నారు. అటు ప్రభావిత ప్రాంతాల నుంచి ఇంకా పూర్తి సమాచారం అందాలి అని చెబుతున్నారు. ఇళ్ల పైకప్పులపైకి జనమంతా చేరుకొని అక్కడ చిక్కుబడిపోయారు. వారిని కాపాడాలి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న సిచ్యుయేషన్స్ అయితే నెలకొన్నాయి. ఇక ఈ వరదల కారణంగా అటు చెత్త చెదారం అంతా కూడా రోడ్లపైకి చేరుతున్న సందర్భాలు నెలకొన్నాయి. కానీ భారీగా ఈ రోడ్లపైకి చెత్త అంతా చేరుకోవడంతో అసలు ముందుకు కూడా కదలడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కు వెళ్తున్న అధికారులు చెబుతున్న సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. అటు గుయిమరస్ ప్రావిన్స్ లో కూడా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన గాలులు వీస్తున్నాయంటూ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల పైకప్పులు కూడా లేచిపోయాయని స్థానికులు తెలియజేస్తున్న సిచ్యువేషన్స్. అలాగే ఈస్టర్న్ సమ్మర్ లో కూడా హోమెన్హోన్లో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. అటు ఈదురుగాలులు మాత్రం జనాన్ని అయితే బాగా భయపెడుతున్నాయి. ఇక మరోవైపు అటు దక్షిణ ప్రాంత అగుసన్ డెల్ సూర్ ప్రావిన్స్లో కూడా మానవతా సాయం అందించేందుకు బయలుదేరారు సైనిక హెలికాప్టర్ కూడా. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడానికి వెళ్తున్న హెలికాప్టర్ కూడా కుప్పకూలిపోయింది. విపరీతమైన గాలుల దాటికి అందులో 5 మిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్టుగా అధికారులు అయితే తెలియజేశారు. అలాగే హెలికాప్టర్ జాడ కనుగొనేందుకు కూడా ప్రయత్నిస్తున్నామంటున్నారు. మరి అందులోని వారి క్షేమ సమాచారానికి సంబంధించి కూడా 5 కూడా మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. సముద్రంలో అలలు 3 మీటర్ల వరకు ఎగిసిపడొచ్చంటూ అల్లకొల్లలంగా 3 మీటర్ల వరకు అయితే ఈ అలలు ఎగిసిపడే అవకాశాలున్నాయి. సముద్రంలోకి ఎవరు మత్స్యకారులు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితులున్నాయి. అలాగే 3500 మంది ప్రయాణికులను పోర్టుల్లో ఎక్కడి వారికి అక్కడే నిలిచిపోయారని కూడా చెబుతున్నారు. పోర్టుల్లో కూడా చాలా మంది ఉన్నారు. సుమారు 3500 మంది ప్రయాణికులు ఆ 100 పోర్టుల్లో ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. సో వారిని కూడా రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అటు దక్షిణ చైనా సముద్ర తీర దేశం ఫిలిప్పీన్స్ లో ఏటా 20 వరకు తుఫాన్లు అయితే సంభవిస్తుంటాయి. ఇవి కూడా కాకుండా అటు భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా
ఫిలిప్పీన్స్ లో జరిగే చర్యలు అంటూ కూడా మరికొంతమంది చెబుతున్న సిచ్యువేషన్స్. ఈ ఏడాదిలో ఈ టైఫూన్ తుఫాన్ అనేది 20వ తుఫాన్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు 19 తుఫాన్లు అక్కడ చేరుకున్నాయి. ఇది 20వ తుఫాన్. ఈ తుఫాను ధాటికి ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది. గల్లంతైన వారి సంఖ్య ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా అధికారిక లెక్కల ప్రకారం ఇంకా వారి యొక్క ఆచూకీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఆకస్మిక వరదల ధాటికి చాలా మంది కూడా గల్లంతైన పరిస్థితి నెలకొంది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడానికి వెళ్తున్న సైనిక విమానం కూడా కుప్పకూలిపోయింది. సో దానికి సంబంధించి రెస్క్యూ చేయడానికి వెళ్తున్న అధికారులు మొత్తం 5గురు కూడా మరణించారు అంటూ కూడా అధికారులు చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. ఈ టైఫూన్ తుఫాన్ వల్ల ఫిలిప్పీన్స్ లో చాలా ఆస్తి నష్టం భారీగానే సంభవించింది. అటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. సుమారు 100 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కూడా సమాచారం రావాల్సి ఉంది. ఎవరు ఎక్కడ చిక్కుకున్నారు, ఎవరిని ఏ విధంగా కాపాడాలి అనే ఆలోచనలో అధికారులంతా కూడా నిమగ్నమై ఉన్నారు. చాలా మందిని రెస్క్యూ చేస్తున్నారు. అటు ఇల్లులన్నీ కూడా ఈ వరదల దాటికి మొత్తం మునిగిపోయాయి. ఇళ్ల పైకప్పుల టాప్ పైకి ఎక్కి చాలా మంది ప్రజలు కూడా అక్కడ నించొని ఏదైనా ఆధారం దొరికితే దాన్ని పట్టుకొని కాపాడాలి అంటూ కూడా వారు ఆర్తనాదాలు చేస్తున్న సిచ్యువేషన్స్. ఈ ఆకస్మిక వరదల వల్ల రోడ్లపైన అయితే చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఈ వరదల ధాటికి ఆ చెత్త కూడా రోడ్లపైకి చేరుకోవడం వల్ల ఎక్కడ చూసినా కూడా ఆ చెత్త చెదారంతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. సో ఆ నేపథ్యంలోనే అసలు రెస్క్యూ చేయడానికి ఎవరినైనా కాపాడదామని వెళ్ళడానికి కూడా అధికారులు ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది అంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అక్కడ సహాయక చర్యలకు ఆటంకం జరుగుతుంది అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మరి ఇంతటి విధ్వంసం సృష్టించిన ఈ టైఫూన్ తుఫాన్ అనేది ఎంతో భారీ నష్టము, ప్రాణ నష్టాన్ని అయితే సంభవించింది. చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయి. అసలు అక్కడ గ్రామం ఉందా లేదా అన్న అనుమానం కలిగే విధంగా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సో ఈ విధంగా అటు ఫిలిప్పీన్స్లో టైఫూన్ తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. అధికారులంతా కూడా ప్రజలకు సహాయక చర్యలను అందిస్తున్నారు. Natuma na sa balay guys. Whatever na. Yung saan man natupuan, riski taong nila. Uy, di pa hunong bayaan ko.